మూడవది బ్రదర్స్ కూడా. ఎందుకమ్మా పరలోక అనేక విషయాలు మనకి ఏం చేసిన దేవుడు బయలుపరిచాడు. నెంబర్ 4 నాలుగోది ఆశ్చర్యమైన కార్యం. నెంబర్ 5 దేవునికి ఇంకా 5వ సంగతి మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవునికి కార్యం సహాయం ఎంతవరకు సహాయపడుతున్నందుకు ఇది 2వ విషయాన్ని మనం చూస్తే యవనస్తులుగా 2వ భాగం 3 భాగాలు ఉన్న 2వ భాగంలో మనం చూడండి. దానియేలు గ్రంథం చూద్దాం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 వర్స్ 17. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం ఈ మాట. దానియేలు అందరం కలిసి చదువుతాం. దయచేసి అందరం చూద్దాం. దానియేలు గ్రంథం 1:17 అందరం చూద్దాం. చదవండి. ఈ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావమును గ్రహించి తెలివి గలవాడే ఉంచాలి. ఇప్పుడు 2వ భాగం ఏంటంటే మనం చెప్పినాం కదా, స్థానిక దైవస్థలం చెప్పినట్లుగా చదువుకునే పిల్లలు దేవుడు మరి ఎగ్జామ్స్ రాసి సిద్ధపడుతున్నారు కాబట్టి 2వదిగా చదువుకుంటారు. ఎగ్జామ్స్ రాసి విడుదల కొరకై బైబిల్లో ఇక్కడ కొంత భక్తులు ఉన్నారండి. ఇక్కడ మనం చూస్తే వారు చాలా దైవికమైన వ్యక్తులుగా మనం చూస్తాం. దేవుడు ఏమి ఇచ్చినంట, ఈ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు ఎవరు అనుగ్రహించినారు? ఇవి దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు ఎవరికి అనుగ్రహించినాడు? అక్కడ 4 ఉన్నారు. దానియేలు చెప్పండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఈ 4 ఎవరు వారు? బబులోనీల, అమ్మోనీల, కనానీల. ఎవరు వారు? యూదులు వారు. ఎవరంటే వారు? యూదులు. ఓకే, ఇక్కడ యూదులుగా ఉన్నవారు ఈ 4 కూడా యవనస్తులు. సుమారు దానియేలు ఆయన 16 లేదా 17 సంవత్సరం ఆ టైంలో యూదా దేశం నుండి తనతో పాటు యూదులు ఉన్నారు. ఈ మనం చెప్పుకున్న 4 కూడా ఉన్నారు. వీరందరూ కూడా బానిసలుగా బబులోను దేశాన్ని తీసుకురాబడ్డారు. ఇది మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వం ఆ టైంలో మనకు కనబడుతుంది. 539 ఆ టైం కాలంలో బబులోను రాజు నెబుకద్నెజర్ చక్రవర్తి కాలంలో మరి తీసుకురాబడ్డారు. వీరు తీసుకురాబడిన వారు యూదులుగా బానిసలుగా వచ్చినారు. అయితే వీరి గురించి మనం ఎగ్జామ్స్ రాబడుతూ బిడ్డలు యవనస్తుల కొరకే ఒక 5 సంగతులు మనం క్లుప్తంగా మనం చూస్తే 2వ భాగంలో ఏంటంటే వీరు ఎందుకు దేవుడు వారికి అలాంటి సకల శాస్త్ర ప్రావీణ్యత, దేవుడు ఎందుకంత జ్ఞానం ఇచ్చినాడు కదండి, ఎందుకంత జ్ఞానం ఇచ్చాడు, దానికి కారణాలు ఏంటంటే వారిలో ఉన్న మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి మంచి లక్షణం చూస్తే ఒకటి, వీరు ఎలాంటి వారంటే ఎబ్రీ పత్రికలో 11:32-33 ఏమంటారంటే వారు విశ్వాసం బట్టి సింహపు నోళ్లను మోయించిరి, విశ్వాసం బట్టి అగ్ని బలమును చల్లార్చిరి అన్నాడు. చాలా ఇక్కడ మనం చూస్తాం వీరిలో 5 గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. చాలా ఉంటాయి. మెయిన్ ప్రాముఖ్యంగా మనం 5 ఉంటే వాటిలో జాగ్రత్త గుర్తుంచుకోవాలి. చెవులు అడుగుతాను, ఎందుకంటే వాళ్ళ జీవితాలు పరిశుద్ధాత్మ రాయించినాడు. వాళ్ళ జీవిత టర్నింగ్ పాయింట్, అవి ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి మన జీవితాలు కూడా దేవుడు రాయించినాడు. కాబట్టి యవనస్తులుగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు దేవుని ప్రజలుగా మనము కలిగి ఉండవలసిన వాటి నెంబర్ 1 అంటే బై ఫెయిత్. నెంబర్ 1 బై ఫెయిత్, విశ్వాసమును బట్టి అని అడుగుతాను. చూడండి, దేన్ని బట్టి అంట? విశ్వాసమును బట్టి. అంటే ఒకటి, ఈ యూదా బాలులందరూ కూడా విశ్వాసం కలిగిన వారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా, రోమపత్రిక 16వ అధ్యాయం పరిచారకుల జాబితా, ఇలాగా ఉంటాయి. కొన్ని విషయాలు ఉంటాయి. ఈ విశ్వాస వీరుల జాబితాలో అగ్ని బలాన్ని చల్లార్చిన వారు షడ్రక్ మేషక్ అబేద్నెగో, సింహము నోళ్లు మూసిన వ్యక్తి ఎవరంట? దానియేలు. కాబట్టి ఈ యవనస్తులకు ఎందుకు అలా ఇచ్చినట్టు, ఒకటి, వారి జీవితంలో విశ్వాసము కలిగిన వారు దేవుని అందరి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. దేవుడు లేడు, దేవుడు ఉంటే మాకు చూపించమంటారు. ఇక్కడ మనం కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఓ ప్రాంతంలో కాలేజీలో లెక్చరర్ ఏమంటే ఆయన నాస్తికుడు, అంటే దేవుడు లేడని చెప్పేవారు నాస్తికుడు. ఆయన అన్నాడంట, మీరు స్టూడెంట్స్ ప్రశ్న వేసాడంట, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా? నో, చూడలేదు సార్ అన్నారు. రెండోది, ఆ దేవుణ్ణి ఎప్పుడైనా మీరు టచ్ చేసినారా? ఎప్పుడు దేవుడు టచ్ చేయలేదు, కాబట్టి మీరు చూడలేదు, ఆయన టచ్ చేయలేదు, కాబట్టి దేవుడు లేడు అని కన్క్లూజన్ వచ్చేసాడు. ఏం చెప్తారు సార్? దేవుడు లేడని చెప్తున్నాడు. చూడండి, ఆ టైంలో అనేక కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఒక వ్యక్తి దైవ జ్ఞానం వ్యక్తి స్టూడెంట్ చేసి ఆయన ఏమంటే స్టూడెంట్ అన్నారు, సార్ మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు సార్ అడుగునండి. ఏంటంటే, సార్ మీరు ఎప్పుడైనా మీ మెదడుని మీరు చూసారా అని అడిగాడంటారు. మెదడుని చూసారంటే ఎప్పుడు
చూసారా? మన మెదడు మనం చూస్తాము, కనపడింది మన మెదడు చూసాము, చూడలేదు అన్నాడంట. రెండో ప్రశ్న, ఎప్పుడైనా మీ మెదడు మీరు టచ్ చేసినారా, పట్టుకున్నారా? మెదడు అంటే పట్టుకోలేదు సార్. అయితే మీకు మెదడు లేదు సార్ అన్నాడంట. ఏమి లేదంటే మీకు మెదడు లేదు సార్, మైండ్ లేదు, మెదడు లేదు సార్ అన్నాడంట. ఎందుకంటే మీరు పట్టుకోలేదు, చూడలేదు కాబట్టి మీకు మెదడు లేదు, మైండ్ లేదు అన్నాడంట. చూడండి, దేవుడిని అంటే వాస్తవానికి శాస్త్రవేత్తలు, మన శాస్త్రవేత్త ప్రపంచంలో సర్ ఐజాక్ న్యూటన్ శాస్త్రవేత్త కానీ, ఆయన సైన్స్ పితామహుడు ఉండే శాస్త్రవేత్త. థామస్ అల్వా ఎడిసన్, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ప్రపంచంలో, మీకు విషయం తెలుసా, 70% సైంటిస్టులు ప్రభువు నమ్మిన వారు. 70% ప్రపంచంలో సైంటిస్ట్ నోబెల్ ప్రైజులు పొందుకున్న వారు కావచ్చు. 100కు 70% అంటే చూడండి, చాలా మంది తెలియక అమాయకులు అజ్ఞానంగా దేవుడిని చులకనగా మాట్లాడతారు, దేవుడు లేదంటారు. వాళ్ళందరూ చూడండి. అలాంటి ఆయన శాస్త్రవేత్తలు తెలుసా, ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టినంత ప్రపంచంలో ఆకాశ చంద్రమండలంకి వెళ్ళాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కదండి, అక్కడ ఆకాశం చంద్రమండలంకి వెళ్ళి మొట్టమొదటి వెళ్ళింది ఆయన. వెళ్ళి ఆయన చంద్రమండలం మీద పలికిన మాటలు తెలుసా, ఒకే పదం 3 సార్లు హల్లెలూయా 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 అనే పదం పలికినాడు. చూడండి, ఆయన తర్వాత ప్రభు కొరకు దేవుని కొరకు జీవించి విశ్వాసం కలిగి రిజైన్ చేసి కూడా దేవుని పరిచయం చేసుకొచ్చినాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే ఇలాగ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఎంతవరకు కనిపెట్టింది చూసినంత కూడా 1%. గొప్ప గ్రేట్ క్రిస్టియన్ శాస్త్రవేత్త ఏమంటారంటే, కనిపెట్టింది 1%. చాలా మంది ఏమంటారు, చూసి మాకు కనపడలేదు, దేవుడు లేడు అని కన్క్లూజన్ వచ్చేస్తారు. కానీ మనిషి వెతికినంత కూడా 1%. ఆయన అన్నాడు, మిగిలిన 99% తెలియాలంటే దీన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు నోరు తెలిసి మాట్లాడితేనే తెలిసిందన్నాడు. అర్థమైందా? ఆ మిగిలిన 99% తెలియాలంటే దేవుడు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు మనుషులకు తెలిసినంత ప్రపంచంలో ఓన్లీ 1%, 1%. ఈ 1% చూసి దేవుడిని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి చూడండి, ఒకటి ఈ యవనస్తులు దేవుని విశ్వాసం నిలవాలి. కాబట్టి రెండవది మనం చూస్తే, వీరు యూదులు అంటే రక్షించబడ్డ వారికి సాదృశ్యం, దేవుని ప్రజలు. రెండవది నెంబర్ 1 ఫెయిత్, నెంబర్ 2 రెండో లక్షణం అంటే సాల్వేషన్, రక్షణ. కాబట్టి యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి, ఇక చేయవలసిన పెద్దవారు కూడా రక్షణ పొందకుండా ఉంటే వారి జీవితంలో దేవుని కార్యాలు పొందడానికి ఒకటి విశ్వాసం. బైబిల్లో మాట ఉంది, ఏమంటే, నీవు ఆయన దేవుడు ఆయన మృతుల్లోని తిరిగి లేపనని, మన కొరకు యేసుక్రీస్తు మరణించాడని, తండ్రి దేవుడు మృతుల్లోని ఆయన తిరిగి లేపనని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లు అది ఏమవుతావంట, రక్షింపబడతారు. కాబట్టి ఒకటి విశ్వాసము, ఈ విశ్వాసం దేంట్లో నడిపించింది వీరినంటే రక్షణలోని నడిపించింది. అందుకే అపోస్తలుల 16 ఏముంది, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ చెప్పే రాజులో ప్రభుత్వం బట్టి 1999 నుంచి మందిరానికి వెళ్ళి ఆరంభించాం. ఒకప్పుడు యేసు ప్రభు అంటే మాకు తెలియదు. హైందవ కుటుంబంలో మా నాన్నగారి పేరు సోమిశెట్టి అమరులింగయ్య, నా పేరు సోమిశెట్టి కృష్ణ. యేసు ప్రభు అంటే తెలియదు, మా దేవుడు కాదు, మన దేవుడు కాదు అనుకున్నారు. అయితే 99 నుంచి అమ్మ విషయంలో కార్యం జరిగినప్పుడు కొద్దిగా విశ్వాసం, దేవుని సేవ వెళ్తా ఉన్నప్పుడు దేవుని మందిరం ఎట్లా ప్రభు నమ్ముకున్నంటే, ఆ టైంలో దేవుని కార్యం విషయం చూసినాము. అప్పుడు ప్రభు మందిరానికి వెళ్ళి ఆరంభించాను. నేను మందిరానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న అరిసేవాళ్ళు. ఎందుకు తెలుసండి, మందిరానికి వెళ్ళొద్దు, నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి మా ఇంట్లో మా అమ్మ నాన్న అరిసేవాళ్ళు. చదువుకుంటా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు, నేను చదువుకుంటా ఉండేవాడిని. వ్యవసాయం పనులు వెళ్తున్నప్పటికీ దేవుని మందిరానికి వెళ్తుండేవాళ్ళు. అట్లా అని చెప్పి మానుకోలేదు. ఇంట్లో వ్యవసాయ పనులు తల్లిదండ్రులు సహకరిస్తూ చదువుకుంటూ దేవుని మందిరానికి వెళ్తుండేవాడు. ఒక సందర్భంలో నాన్న అరిసి కొట్టడానికి కూడా వచ్చినాడు. అయినప్పుడు సరే ఆ పొలంలోకి ఆహారం తినకుండా ఉపవాసం ఉండి ప్రభు కృపలాగా ఉంటే దేవుని మందిరానికి మా తల్లిదండ్రులు వద్దన్నా కానీ మందిరానికి వెళ్ళేవారు. చాలా మంది ఎవరు ఎలా ఉంటారంటే తెలిసిన వాళ్ళు, తల్లిదండ్రులు పాపం వాళ్ళ ఆశ తెలుసా, మా పిల్లోడు మందిరానికి వస్తే బాగుంది, మా అమ్మాయి మందిరానికి వస్తే బాగుంది, రక్షణ పొందితే బాగుండి ఆశపడతారు. నేను మందిరానికి రావడం మా తల్లిదండ్రికి ఇష్టం లేదు, నేను రక్షణ పొందడం కూడా మా తల్లిదండ్రికి ఇష్టం లేదు. నేను 2000 సంవత్సరం డిసెంబరు 6వ తారీఖు, ఇప్పటికి 24 సంవత్సరాలుగా వస్తుంది రక్షించబడి. ఆ టైంలో అప్పుడు నా వయసు అయితే 20 సంవత్సరాలు. ఆ టైంలో బాప్టిజం తీసుకునే బ్యాచ్ లో నేనే చిన్నోండి. చాలా మంది అన్నారు, చిన్న వయసులో బాప్టిజం తీసుకుంటే పడిపోతారు, శోధనలు వస్తాయి. మా బంధువులు కూడా ప్రభువుని నమ్మలేదు కానీ వాళ్ళు కూడా ఆ టైం అయినా
మా అమ్మా నాన్నకు ఇష్టముందో లేకపోయినా ప్రార్థన చేసుకుని దేవుడి చిత్తం కనుక దేవుడు దైవ సేవకులు ఎంతో ప్రోత్సహించినారు, వాళ్ళు ప్రార్థించినారు. ప్రభు కృపను బట్టి ఆ రోజు బాప్తీసుల సాక్ష్యం కూడా ప్రభు సహాయం చేసినాడు. ఆ రోజు చిప్పటి వరకు కూడా పడిపోకుండా దేవుడే నిలబెడుతూ వచ్చినాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి దేవుని కృపను బట్టి అలాగా విషయం ఏంటంటే ఆ తర్వాత మా నాన్నగారు, తమ్ముడు, చెల్లి కుటుంబంతో రక్షణలోకి రావడానికి దేవుని కృప, దైవ సేవకులు, తర్వాత దేవుడు అయోగ్యుని నన్ను వాడుకున్నాడు. మా ఇంట్లో తర్వాత మొట్టమొదటి దేవుడు నన్ను రక్షించినాడు. ఆ తర్వాత అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అందరూ. తర్వాత ఆ మందిరంలో ఎట్లుంటారంటే ప్రభుత్వం కొంతమంది దాదాపు తర్వాత పిండి వాళ్ళు, మా అత్తలు, మేనక, బాబాయ్లు వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు ప్రభుత్వం నడిచినాయండి. దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ. కాబట్టి రెండోది ఏంటంటే ఎవరు తెలుసా? రక్షించబడ్డవారు. ఒకటి విశ్వాసము, నెంబర్ 2 రెండోది రక్షణ. మూడో విషయం చూద్దాం. మూడో చూడండి, యవనస్తులకు ఎందుకు వారి గుణలక్షణం ఏంటంటే నెంబర్ 3 మూడో సంగతి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడోదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము అదే అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 1:8 రాజు పూజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రులు కాకున్నట్లు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేయించాం. ఈ వచనంలో మనకు ఒక విషయం కనపడుతుంది. ఈ 8వ విషయం ఏంటి? విషయం అంటే వెరీ గుడ్. ఏంటి ఆ విషయం ఏంటంటే అపవిత్ర పరచుకున్నాడు. మెయిన్ విషయం, ప్రాముఖ్యమైన ఆలోచనలో. అంటే దానియేలు ఉద్దేశం ఏంటంటే రాజభోజనం చేసి మమ్మల్ని మేము ఏం చేయకూడదు, అపవిత్రపరచుకోకూడదు. రాజభోజనం అంటే రాజుగారు తినే భోజనం, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అడవిలో ఉన్న జంతువులు, అవి ఓకే, తప్పని కాదు. కానీ అవి తీసుకొచ్చి తర్వాత ఏం చేస్తారు తెలుసా? విగ్రహాల దగ్గర తీసుకొచ్చి విగ్రహాలకు అర్పిస్తారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తప్పని కాదు. అవి విగ్రహాల దగ్గర తీసుకొచ్చి అర్పించి ఆ రాజుగారు భోజనం చేస్తారు. అర్పించిన వాటి విగ్రహార్పితమైన వాటిని తినకూడదు. అందుకోసం అయితే అలాంటి వాటిని తింటే ఏమవుతుందంట? బైబిల్ ప్రతిపత్ర పౌలు గారు మన మనసాక్షి బలహీనమైంది, మనం అపవిత్రులం అవుతాం. కాబట్టి అందువలన ఇక్కడ దేవుని వాక్యంలో దానియేలు గారు ఏం చేస్తుంటే అపవిత్రపరచుకుడు. ఎవరొస్తుంది? దానియేలు. అంటే మూడోది ఏం చేస్తుంది సార్? హోలీనెస్, పరిశుద్ధ జీవితం. నెంబర్ 3 పరిశుద్ధమైన జీవితం. యవనస్తులుగా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి. యవన కాలంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే మూడోది పరిశుద్ధమైన జీవితం కాపాడుకోవాలి. బైబిల్లో యేషేపు దానికి నిదర్శనం. అలాగే మనం దానియేలు వారితో ఉన్నవారు. కొత్త నిబంధనలు ఎవరంటే కన్యకైన మేరీ కన్యక. ఆమె గురించి కూడా చక్కని మాట అంటే ఆమె కన్యక, ఏ పురుషుని ఎరగనిది. ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా ఏంటంటే ఏ తలంపుల్లో కూడా, ఆలోచనలో కూడా పాపము లేని స్త్రీ కన్యక. ఎవరంటే మేరీ, కన్య మేరీ. చూడండి, ఒక ప్రాంతంలో, ఒక కాలేజీలో, ఒక ప్రాంతంలో స్థలంలో అంట ఒక ప్రశ్న వేసినారంట. ఏంటో ప్రశ్న చూసా? దేవుని మాట ఎందుకు ఒక ప్రాంతం ఏమనంటే ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో, అది మందిరం కాదు, వేరే ప్రాంతం. ఇక్కడ ఉన్న వారిలో రియల్ గా ఒక ఒరిజినల్ చూపించండి. కన్నిక, ఒక కన్నికను చూపించడం జాగ్రత్తగా. ప్రపంచం ఎలా ఉందంటే ప్రస్తుతాల్లో ఒక ఒరిజినల్, ఒక కన్నికను చూపించండి అంటే వివాహం కాకముందే జాగ్రత్తలు లేకుండా, అపవిత్రం లేకుండా, పురుషుడు ఏమంటే లేకుండా, పాపం లేకుండా పవిత్రంగా ఉన్న ఒక కన్నికను చూపించమంటే ఆ ప్రాంతంలో చూపించిన కష్టమైపోతుందంట. ఎందుకు తెలుసా? ఈ దినాల్లో అనేకమైన పాశ్చాత్య దేశాలు కావచ్చు, అనేక ప్రాంతాలు వస్తే చిన్న వయసులోనే మనకు అక్కడ కనబడుతుంటారండి. మేము అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ, వైన్ శాస్త్రాలు సేవ పరిచయం చేసినప్పుడు కూడా మేమందరం వెళ్ళి అక్కడ బండి మీద పరిచయలు వస్తూ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న కాలేజీ స్టూడెంట్స్, చిన్నపిల్లలు, ఆడపిల్ల మొక్కలు ఒకళ్ళొక్కరు మాట్లాడటం, ఒకళ్ళొక్కరు వాళ్ళేం తలంపుల్లో పరిశుద్ధం కోల్పోతున్నారు, మాటల్లో పరిశుద్ధం కోల్పోతున్నారు, వారి బిహేవియర్, ప్రవర్తన, వారి జీవితంలో పరిశుద్ధం కోల్పోతున్నారు. చూడండి ఎంత అపవిత్రత వచ్చేస్తుంది లోకంలో, చూచుడు ద్వారా, మాట్లాడడం ద్వారా, వినడం ద్వారా. అందుకే యవనస్తులకి ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది తెలుసండి. ఒక దైవజనుడు 3:3 అన్నాడు. ఏంటి తెలుసా? 3:3 ఏంటంటే ముగ్గురు మాట్లాడేటప్పుడు యవనస్తులుగా ఉన్నవారు ఒక సహోదరి కాకుండా మాట్లాడే టైంలో ముగ్గురు ఉండాలి. ఇద్దరే ఉండకూడదు, సాతాను శోధన లేకుండా ముగ్గురు వ్యక్తులుగా ఉండాలి. రెండో 3 అంటే 3 అడుగులు దూరం ఉండాలి. అదేంటే కొంతమంది ఆడపిల్లలు అన్నదమ్ములు అక్కడ వేరే సంగతి, కానీ కొంతమంది చూడండి ఫ్రెండ్స్ అని, కాలేజీలో స్టూడెంట్స్
క్లాస్మేట్స్ అని, లేదా చదువుకునే వారు రూమ్మేట్స్ అని, ఆడపిల్లలు ఆడపిల్లలు హ్యాండ్ చేస్తారు, ఓకే. ఆడపిల్లలు మగపిల్లలు ఒకరినొకరు అట్లాంటి టచ్ చేయటాలు, అలాంటి పరిస్థితులు. దూరంగా 3 అడుగులు దూరం. ఇంకొక 3 ఏంటంటే 3 నిమిషాలు, అది కూడా దేవుని విషయాలు అయితేనే, అదేదో చదువు విషయాలు అయితేనే, మంచి విషయాలు తప్ప అంతకు మించి ఉండదు. 3:3. చూడండి, గమనించండి. ఈ దానియేలు మీరు జీవితంలో ఇస్తే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోండి. నెంబర్ 3, హోలీనెస్, పరిశుద్ధమైన జీవితం. దినాల్లో చాలా మంది జీవితాల్లో చిన్నప్పటి నుంచి అపవిత్రత, వివాహం కాకముందు చేసే పాపాన్ని జాగ్రత్త, వివాహమైన తర్వాత వారు భార్య భర్తలు కాకుండా అనేకులు చాలా మంది వ్యభిచారం, అనేక భయంకరమైన విషయాలు ఉన్నాయి. దానియేలు వారి జీవితాల్లో మనిస్తే, యోసేపు జీవితాల్లో, కన్యా మేరీ, ఎస్తేరు వారి జీవితాల్లో ఇస్తే వాళ్ళంటే హోలీనెస్. నెంబర్ 1 ఫెయిత్, విశ్వాసం. నెంబర్ 2 రెండవది సాల్వేషన్. నెంబర్ 3 మూడవది పరిశుద్ధ జీవితం. నెంబర్ 4 4వ చూద్దాం. ఎందుకు దేవుడు అంత శ్రేష్టమైన వాటికి యవనస్తులు కనిపించండి. నెంబర్ 4 4వది, దయచేసి దానియేలు గ్రంథము అక్కడ మనం చూద్దామండి. వారు చదివితే 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము చదవండి. 2వ అధ్యాయం చూడమ్మా, 2వ అధ్యాయము 18వ చదవండి. 2:18. నశింపకున్నట్లు పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని. ఈ వచనంలో నా విషయం చెప్తారు ఎవరైనా? ఇక్కడ ఏముందాం? ఇక్కడ ఈ వచనంలో హెచ్చరిక, ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? నశించుకోకుండా ఏం చేయాలని హెచ్చరించినాడు? పరలోకమందున దేవుణ్ణి కటాక్షం పొంది నిమిత్తమే ఆయనను వేడుకొని. నెంబర్ 3 ప్రేయర్. యవనస్తుల జీవితంలో ఉండాల్సిన 3వ లక్షణం ఏంటంటే ప్రార్థన. ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థన జీవితం. 4 మంది చూస్తాయి. చూడండి, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రార్థన అనేది యవనస్తులు భక్తులైన ప్రార్థన పాపము చేయలేదు, పాపము ప్రార్థనను చేయలేదు. అంటే ప్రార్థన ఎవరి జీవితాల్లో ఉండదో వారు పాపము చేయడం ఈజీ అవుతుంది. ఎవరైతే ప్రార్థన జీవితం, ప్రార్థన ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి ఉంటారో వారు పాపాన్ని జయిస్తారు. అందుకే ఈ యవనస్తులకు దేవుడు అనేది శ్రేష్టమైన కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. 4వది అందుకే స్మాల్ ప్రేయర్ స్మాల్ పవర్, లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్, నో ప్రేయర్ నో పవర్. అది అంటే ప్రార్థన లేకపోతే నో పవర్, నో శక్తి ఉండదు. అందుకే 4వది ప్రార్థన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అందుకే ఈ ప్రార్థన ఏం చేస్తుంది? మనము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం. ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా, పరీక్షలు రాయేటప్పుడు కూడా మనం ఏం చేయలేదు? ఒకటి, మన జీవితాన్ని దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. మంచి ఆలోచన స్థానిక దైవ సేవకులు ఇచ్చినారు దేవుడు. 2వది ఏంటంటే మన జీవితంలో ప్రార్థన. ఎగ్జామ్స్ టైంలో ఏం తెలుసా? దేవుని స్తుతించాలా, ప్రార్థించాలా, బైబిల్ చదవాలా, ఆ తర్వాత మనం బుక్స్ మనం ఏం చేయాలి? చదవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చదవకుండా ప్రార్థన కూడా చేసుకుని పోతే చాలు అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ ఏంటంటే ఒకటి దేవునికి కృతజ్ఞత చెల్లించాలా, వాక్యాన్ని చదవాలి, ముందు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మన కాలేజీ లెసన్స్ బుక్స్ మనం చదువుకోవాలి. ఈ 2 చేయాలి. ఒక దేవుని దాసుడు ఆయన జయరాజు గారిని, మంచి గుడ్ బిలీవర్. ఆయన భూగర్భ శాస్త్రం. ఇప్పుడు కూడా ఎవరు చక్కగా వాక్యం చెప్తాడు. ఆయన రూపాయి కూలికి వెళ్ళాడు, చెప్పులు లేకుండా పొలం పని కూలికి వెళ్ళాడు. తల్లిదండ్రులు అంత పేదలు, మీకు అర్థమైంది కదా. చెప్పులు లేకుండా రూపాయి కూలి, ఆ దినాల్లో 1 రూపాయి కూలికి వెళ్ళాడు పొలం పనికి వెళ్తే. ఆయన అలాంటి సమయంలో ఆయన చెప్పిన సాక్ష్యం అంటే ప్రతి యవనస్తులు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం మందిరం వెళ్తాడు, ప్రతి నియమ కూలికి వెళ్ళాడు. ఆయన చెప్పిన సాక్ష్యం విన్నాను, డైరెక్ట్ ఆయన కలిసాము ప్రభుత్వం బట్టి. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి? విన్నది సాక్ష్యము 2 దేవుని మందిరం వెళ్ళడమే కాదు, ప్రతి నియమ కూలికి వెళ్ళడం కాదు, ప్రతి సువార్త దేవుని కార్యాలు ఉండే బైబిల్ వాక్యించది. ఎగ్జామ్స్ ముందు కూడా ఆయన దేవుని కార్యాల్లో పాల్గొని ఇంటికి పోయి మళ్ళా బుక్స్ తీసుకుని మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని చదువుకునేవాడు. ప్రార్థన భక్తి కలిగి ఉంటాడు, 2వది చదువు కలిగి ఉంటాడు. ఈ 2 విషయాల వల్ల కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చినాడు. తర్వాత భూగర్భ శాస్త్ర సైంటిస్ట్ గా ఉండి అద్భుతంగా ఉద్యోగరీత్యా ఉన్నాడు. భౌతికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ గా దేవుడు బ్లెస్ చేశాడు, ఆధ్యాత్మిక ఆశీర్వదించినాడు. 2వది భౌతికంగా కూడా ఒక భూగర్భ శాస్త్ర సైంటిస్ట్ గా ఉన్నాడు. ఆయన
యవనస్తుల దేవుని వాక్యం, దాని బ్రదర్ జయరాజు ఆయన. కాబట్టి చూడండి, అందుకే మనం చెప్పేది దేవుని బిడ్డలుగా అట్లా కాకుండా కొన్ని సందర్భాలు మనం కొంతమందికి ఏం ఆలోచన తెలుసా, అయ్యా చదవకుండా సంవత్సరంలో చదవకుండా ఎగ్జామ్స్ రాసే టైంకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏమని ప్రార్థిస్తారు కొంతమంది అంట, యేసయ్యా నీ రక్తమే ఈ పెన్నులో ఇంపు కావాలయ్యా, ఎగ్జామ్ రాసేటప్పుడు నా చెయ్యి కాదయ్యా నీ చెయ్యి రాయాలయ్యా. ఈ రెండు కావు. యేసుప్రభు రక్తం ఎందుకు మనకు ఆన్సర్ రాయడం కాదు, ప్రశ్న పేపర్ క్వశ్చన్ ఆన్సర్ రాయడం కాదండి. యేసుప్రభు చెయ్యొద్దు కూడా, ఎందుకంటే వచ్చి క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి చెయ్యొద్దు కాదు, దాన్ని కాదు. మనము గమనించండి, స్టూడెంట్స్ గా ప్రార్థన కొరకు మనం సంవత్సరంలో ఆరంభం నుండే ప్రార్థన వాక్యం చదువుకుంటూ సిద్ధపడతాం. కాబట్టి గమనించు, అట్లా కాకుండా మనం అలా మరొక విషయాలు వెళ్తే ఏమంటే ఆ తర్వాత ఏం చేస్తాం తెలుసా, ఫెయిల్ అయిపోతే అనేక పరిస్థితులు ఏముంటాయి. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో దేవుడు చెప్పింది చేయకుండా మనం చేస్తే కొన్ని అపజయాలు ఉంటాయి. అయితే దేవుడు చెప్పినట్లుగా చేసి దేవునికి మొదటి స్థానం ఇచ్చి అలా కష్టపడి మనం చదువుకుంటే ఈ రెండు విషయాలు, ఆధ్యాత్మికత, రెండోది చదువు, ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన సక్సెస్, దేవుడు విజయాన్ని మనకి దేవుడు ఇస్తాడు, దేవుడు గొప్ప ఫలితాలు ఇస్తాడు. అందుకోసం మనం ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థన జీవితము. ఇక్కడ దీంట్లో చివరి మాట చూస్తే 5 మనం చూస్తే చూడండి, దాని కలిగిన మంచి లక్ష్యం ఏంటంటే ఇక్కడ మనము ప్రార్థన జీవితంతో పాటు కలిగి ఉన్న వాళ్ళు ఏం చెప్పుకున్నామండి. ఇక్కడ మనం 4-5 చూద్దాం. దాని గ్రంథం 1:17 చదవండి. దాని 1:17 ఈ నలుగురు బాల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవేదితయు వివేచనయు చాలము. కాబట్టి ఇక్కడ మనకు ఎందుకు దేవుడు అది పిలిచినాడు, 20 వర్షంలో కూడా ఉంటుంది. ఏమిటంటే రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన పదంతల శ్రేష్ఠులని తెలియపరిచారు. రాజు గారికి ఏమో తెలియదు తెలుసా, ఈ నలుగురు పదంతల శ్రేష్ఠులు అంటే ఉన్న వాళ్ళందరికంటే 10 రెట్లు శ్రేష్ఠులుగా ఉన్నారంట. 2 డబల్ కాదు, 10 శ్రేష్ఠులు. చూడండి, ఎందుకంటే అక్కడ జ్ఞానము. ఇక్కడ 5 మనం ఏం చూస్తుంటే 5 సంగతి మనం చూస్తే విజ్డమ్ ఆఫ్ గాడ్, దైవ జ్ఞానం. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని జ్ఞానం వచ్చే విధానం బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళకి ఎందుకు అలాంటి అనుభవంలోకి తీసుకురాబడి రాజు దగ్గర అంటే, దైవ జ్ఞానం ఎలా కలిగిందంటే, ఈ దైవ జ్ఞానానికి మూలము బైబిల్లో మనం చూస్తే ప్రసంగి 2:26 దేవుని దృష్టికి మంచివాడిగా మారు మనసు పొంది రక్షించబడినప్పుడు నా మంచివాడు అవుతాడు. దేవుడి నుంచి రక్షణ పొంది మారు మనసు పొంది మంచివాడిగా జీవించిన వారికి దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. నిత్యమైనది. రెండవది బైబిల్ గ్రంథంలో మీకు లేఖన ఆధారాలు చెప్పబడుతుంది, ఈ మాటలతో కాదు, వాక్యానుసారంగా. సామెతలు 9:10 ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు. అంటే ఎట్లా వస్తుంది? ఒకటి, దేవుని దృష్టి రక్షించబడి మనం మంచివారుగా దేవుని దృష్టి జీవిస్తే జ్ఞానం ఎలా వస్తుంది? రెండవది ఎలా వస్తుంది జ్ఞానము? దేవుని అందరి భయభక్తులు, ద ఫీర్ ఆఫ్ ది లార్డ్, భయభక్తులు కలిగి ఉంటుంది. రెండోది భయభక్తులు కలిగిన జ్ఞానం, వీటిని వివరించట్లేదు, మెయిన్ వస్తే. మూడోది పరిశుద్ధం ఎలా వస్తుంటే 119వ కీర్తన 98, 99, 100 ఆ 3 వచనాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించిన ద్వారా దేవుని వాక్యాన్ని చదివి అనుసరించిన దావీదు అంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఒకటి, నా శత్రువుల కంటే జ్ఞానం ఇచ్చినాడు. రెండవది, నా బోధకుల కంటే అధికమైన జ్ఞానం. మూడోది, వృద్ధుల కంటే కూడా అధికమైన జ్ఞానం. ఒకటి శత్రువుల కంటే జ్ఞానం, రెండోది బోధకులకు ఇచ్చిన జ్ఞానం, మూడోది వృద్ధుల జ్ఞానం ఉంటుంది. వారి కంటే మించిన జ్ఞానం దేవుడు ఇచ్చిన. కారణం తెలుసా? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం, మెడిటేషన్, దేవుని వాక్య జ్ఞానం. కాబట్టి చూడండి, అలాగే మనం చూస్తే అలాంటి జ్ఞానం దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం కలిగి ఉండదు. తర్వాత 4వది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మాట్లాడుతుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండాలి దేవుణ్ణి ఎవరైనా చెప్తారు రిఫరెన్స్? యాకోబు పత్రిక 1:5 చదివి కదా. అంటే జ్ఞానం పొందుకుంటే దేవుని ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి, దేవుణ్ణి అడగాలి. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే 2వ దినవృత్తాంతాలు 1:10